దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య నిలయం ఫ్యామిలీ షోకి స్వాగతం. దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం. ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, దైవభక్తి గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, బాధ్యత రాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల ఆత్మవిశ్వాసం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి తెలుసుకోవాలన్న చిన్న ప్రయత్నమే మన దివ్య నిలయం ఫ్యామిలీ షో. ఈనాటి మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని వరంగల్ మేత్రాసం నుంచి వచ్చిన దంపతులను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? నాగోతు శౌరిరాజు. నాగోతు శౌరిరాజు. మీ పేరు? నాగోతు జ్యోతిరాణి. నాగోతు జ్యోతిరాణి. సంతోషం. సార్ మీ పేరు? నమస్కారం. మల్లవరపు దేవయ్య. మల్లవరపు దేవయ్య. మీ పేరు? మల్లవరపు మరియ మాణిక్యం. మల్లవరపు మరియ మాణిక్యం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నటువంటి వారు క్యాథలిక్ కారిస్మాటిక్ రెన్యువల్ రిట్రీట్ డైరెక్టర్ మరియు దివ్యవాణి టీవీ జోనల్ కోఆర్డినేటర్ గురుశ్రీ ప్రభుదాస్ పిడికిరాల గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫాదర్, ఆహ్వానం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ఫాదర్ గారిని కోరుతున్నాను. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క దివ్య నిలయం ఫ్యామిలీ షోకి వచ్చినటువంటి ఈ యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. వారు పంచుకోబోయే వారి జీవిత అనుభవాలను ప్రభువా మరి ఇతర కుటుంబాలు కూడా ఆదర్శంగా తీర్చుకొని ప్రభువా వారి కుటుంబాలు నిర్మించుకునే కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క ఫ్యామిలీ షోపై నీ యొక్క పవిత్ర ఆత్మను కుమ్మరించండి. మేమందరం ప్రభువా మన యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపింపబడే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన దివ్య నిలయం ఫ్యామిలీ షో ద్వారా ఎన్నో కుటుంబాలు తమ జీవితానుభవాలను, ఆదర్శ జీవన విధానాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మరి ఈ షోలో పాల్గొన్న దంపతులు చెప్పే విషయాల ద్వారా తమ జీవితాలను సరికొత్తగా నిర్మించుకోగలుగుతున్నామని ఈ ప్రేక్షకుల స్పందన ద్వారా కూడా తెలుస్తోంది. మరి ఈనాటి మన కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు చెప్పే అమూల్యమైన అపురూపమైన విషయాలను తెలుసుకుందాం. ముందుగా సార్ చెప్పండి, మీ గురించి. మీ ఊరు చెప్పలేదు. తిమ్మరాయన్ పహాడు, వరంగల్ డయాసిస్. ఓకే. తిమ్మరాయన్ పహాడ్ గ్రామం, విచారణ గ్రామం, గ్రామం, వరంగల్ పీఠం. వరంగల్ అంతే కదా? అంటే మీది అక్కడేనా పూర్వీకులతో సహా? నేను పుట్టిన కాంచి అక్కడే ఉన్నా. అక్కడే అదే ఊరు. మరి నేను చదువుకుంటానికి వేరే నందిగామలో చదువుకున్నా. హై స్కూల్. ఏం చదువుకున్నారు? 10th, తర్వాత ఇంటర్, ఐటీఐ. ఐటీఐ చేశారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఐటీఐ చేసిన తర్వాత ఒక 1 year హైదరాబాద్ జాబ్ చేసిన తర్వాత నాకు ఇంకా సిటీ లైఫ్ ఒక రొటీన్ లైఫ్ లాగా అనిపించింది. ఇంకా నాకు పల్లెటూరులోనే ఉండాలని ఇంకా విలేజ్లోనే ఉన్నా. ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? మేము మా ఫ్యామిలీ ఇప్పుడు మేము 3 అన్నదమ్ములు ఉన్నాం, 2 అక్క చెల్లెళ్ళు. అవునా? ఓకే. మీ గురించి చెప్పండి. అది నల్లగొండ జిల్లా, మునుగోడులో పుట్టాను. మునుగోడు, నల్లగొండ, మేత్రాసం జిల్లా. మేము 4 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, నేను. 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. నేను. అంటే ఆడపిల్ల ఇంట్లో ఒక్కరే అన్నమాట. అది మీరే. వాటిలో ఒక్కరే ఉంటే అల్లారు ముద్దుగా పెంచుతారట కదా? అంటే అల్లారు ముద్దుగా అంటే మామూలుగానే పెంచారు అందరిలాగానే. అంతేనా? ఎలా ఉండేది మీ చిన్నప్పుడు? మేము మధ్యతరగతి ఫ్యామిలీని, కానీ మంచిగానే పెంచారు మమ్మల్ని. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. మ్యారేజ్ అయినాక పీపీటీసీ
ట్రైనింగ్ చేశాను. ఓకే. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రైవేట్గా టీచింగ్ చేస్తున్నాను. ప్రైవేట్గా. మామూలుగానే- గవర్నమెంట్ ట్రై చేయలేదా? లేదు, మామూలుగా ట్రైనింగ్ కదా, దానికి గవర్నమెంట్ జాబ్ రాదు. ఓకే, నేను ఓకే. 10th అయిపోయి నుంచి కాంచి కూడా ప్రైవేట్గా ట్యూషన్ చెప్పడం మ్మ్. అట్లానే ఎప్పుడు టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. అదే ఇట్లానే ఓకే. మీ కుటుంబంలో ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉండేది? మేము ఏ పని చేయాలన్నా ఫస్ట్ మా పేరెంట్స్ ద్వారా నేర్చుకునేది ఏంటంటే, ఏది మొదలు పెట్టబోయినా అప్పుడు చిన్న వయసులో మాత్రం పితాపుత్ర వేయకుండా ఏది చెప్పించేవాళ్ళు కాదు, నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు. మరి ముఖ్యంగా అమ్మాయి అయితే బాగా ఫస్ట్ దానితోటి స్టార్ట్ చేసేది. మీరు చెప్పండి మరి, మీ కుటుంబంలో ఎలా ఉండేది? మా కుటుంబంలో మేము ఏ పని చేసినా కానీ మామూలుగా క్యాజువల్గానే చేస్తాము. ఇప్పుడు మేము పూజకి వెళ్ళడం కానీ, ఇప్పుడు పండగలు కానీ, వేరే ఏదైనా మాకు ఇంటి ముంగలనే గుడి ఉంటుంది. ఓకే. మేము ఇక మాకు వీలున్నప్పుడల్లా మేము గుడికి. సరే, మంచిది. అంటే చిన్నతనంలో మీరు భక్తి జీవనాన్ని గడిపారు, అంతే కదా? అవును, చిన్నప్పుడు మాత్రం భక్తిలో చాలా భక్తి. భక్తి. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 బాబులు. ఇద్దరు బాబులు. ఇద్దరు. ఏం చేస్తున్నారు? ఒక డిగ్రీ 2nd ఇయర్, చిన్న బాబు ఫస్ట్ ఇయర్ ఇంటర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆనాటి మీ భక్తి జీవనానికి ఈనాటి ఈ భక్తి జీవనానికి ఏమైనా తేడా గమనించారా? తేడా ఉన్నది. ఉమ్, అప్పుడు చిన్న వయసులో కాబట్టి క్యాజువల్గా మమ్మీ వాళ్ళు చెప్తేనే పోవాలి అన్నట్టు రొటీన్ లాగా అనిపించేది ఓకే. చిన్న వయసులో. పెరుగుతున్నప్పుడుకి కొంచెం అట్లనే కాలేజీ లైఫ్లో కూడా గుడికి అంటే పోవాలి. నేను అనేది అది కాదు, మీ చిన్నప్పుడు మీ పిల్లల చిన్నప్పటి నుంచి కంపేర్ చేయండి ఒకసారి. అదే విధానాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారా, లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తే అది ఒప్పుకుంటున్నారా? లేదు, మేము ఒప్పుకోవడం అంటే సమ్ టైమ్స్ ఒప్పుకోవడం జరుగుతుంది ఈ జనరేషన్ బట్టి. కానీ క్యాజువల్గా మా బాబులకు మాత్రం గుడి ఈ బైబిల్ గురించి మాత్రం చెప్తూనే ఉంటాం. ఓకే. మా సారు సింగరు ఆహా. చర్చిలో మెయిన్. ఓకే. అట్లా మేము ప్రతి సండే కానీ ప్రైవేట్ స్కూల్ చేయబట్టి మా బాబోలకి డైలీ మాస్క్ పంపలేకపోయాము. మ్మ్. సండే మాత్రం కంపల్సరీ లేపి మాస్క్ పంపడం. సరే, మీ కుటుంబ ప్రార్థన ఎలా ఉంటుంది? కుటుంబంలో ప్రార్థన ఉంటుంది అసలు? మామూలుగా ఎప్పుడు అప్పుడు ఉండేది కాదు, కరోనా టైంలో కానించి మాత్రం స్టార్ట్ ఎందుకంటే చేసాం. భయం కదా, కరోనా వచ్చి ఆడ మీద ఏడ పడుతుంది. మీద పడుతుందో ఏడ మింగేస్తుందో. కానీ క్యాజువల్గా అయితే చిన్నప్పటి నుంచి కూడా మా బాబు చిన్న బాబులు ఇద్దరు కాబట్టి లంచ్ సాయంత్రం పడుకునే ముందు మాత్రం కంపల్సరీ పాటలు పాడడం, ఒక జపం అని ఏదన్నా చెప్పి పండబెట్టేవాళ్ళం అట్లా. ఓకే అండి, చాలా సంతోషం. మరోసారి వాళ్ళ దగ్గర కూడా పోయేద్దాం. సార్, దేవయ్య గారు, మల్లవరపు దేవయ్య గారు, అవును, మీ గురించి చెప్పండి. మాది అనాజ్పురం, సూర్యాపేట దగ్గర. సూర్యాపేట దగ్గర అనాజ్పురం. అనాజ్పురం. అక్కడి నుంచి అక్కడి నుంచి నేను జాబ్ చేస్తా ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యానండి. ఓహో, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? నేను దాదాపు 40 years 40 years ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో 40 సంవత్సరాలుగా ఉంటున్నారు. అంటే మీరు ఒక్కరేనా, మీ పూర్వీకులు అంటే కుటుంబంతో సహా వచ్చేసారా? లేదండి, నేను ఒక్కడిని. ఒక్కరే వచ్చారు. నేను మా ఫ్యామిలీలో నేను అన్నదమ్ములు 2 అండి, నేను మా అన్నయ్య. ఓకే. మా అక్క చెల్లెళ్ళు 5 ఉన్నారండి. అందుకంటే మా పెద్ద ఫ్యామిలీలో కుటుంబం. మా అక్కయ్య పెద్దది. పెద్ద మా అక్క తర్వాత మా అన్నయ్య, తర్వాత నేను, నా తర్వాత 4 ఆడపిల్లలండి, నా చెల్లెళ్ళు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ చేశానండి. బీకామ్ చేశారు. ఏ జాబ్ చేసేవారు? నేను ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో సూర్య ఇంజనీర్స్ దాంట్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేసి మొన్న ఈ మధ్యనే రిటైర్ అయ్యారా? ఓకే. మాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. మాది తిమ్మరాయనపాడు అండి. నేను పుట్టింది పెరిగింది తిమ్మరాయనపాడు, కానీ నేను చదువుకుంది సెంట్ ఆంథనీస్ కాన్వెంట్ విజయవాడలో చదువుకున్నారు. 3rd క్లాస్ నుంచి 8th వరకు విజయవాడలో చదివాను. 9th 10th ఫాతిమా స్కూలు, ఫాతిమా నగర్, హాజీపేట. వరంగల్. ఓకే. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా అక్కడే. నేను మ్యారేజ్ అయిన తర్వాతనే హైదరాబాద్ వచ్చాను, ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి. నేను కూడా అంటే నేను మ్యారేజ్ కాకముందే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను. నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. టీచర్ ట్రైనింగ్ అయిపోయిందా? బీఎడ్ కానీ? కాదండి, నేను BA చేశాను. గవర్నమెంట్ జాబ్ అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, స్టేట్ గవర్నమెంట్. ఓకే 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 ఓకే.
అయితే మీరు జాబు, తను జాబు, అవునండి. ఇద్దరు అబ్బాయిలే. అవునండి. అవునా? అవును. మాకు 2 బ్రదర్స్ అండి. మేము 4 అక్క జిల్లాలో. నేను లాస్ట్ వన్ అందరికంటే. మా 3 అక్కలు, 2 అన్నయ్యల తర్వాత లాస్ట్ నేను. చివరి కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. గారాబం ఏమి లేదు కానీ క్రమశిక్షణ. మా అమ్మ ఆమెకి చాలా భక్తి అనమాట. మా నాన్న అంటే హిందువు. మా అమ్మని చేసుకున్నాకనే ఆయనకి మతం అనేది, గుడి అదంతా తెలుసు. కానీ అంతకుముందు వాళ్ళు హిందూస్, వాళ్ళకి తెలియదు. కానీ ఈ మా అమ్మని చేసుకున్నాక ఇంకా అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటారు. పుట్టు క్రైస్తవులా మీరు కూడా? మేము పుట్టు క్రైస్తవులం. ఓకే, మీరు మధ్యలో వచ్చారు. అంటే మా అమ్మ పుట్టు క్రీస్తురాలు, మా నాన్న మాత్రం హిందూ. మా అమ్మని మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఇంకా అంటే హిందూలోంచి ఇంకా మతంలో పెళ్ళి ఎప్పుడు మారుస్తారు కదా, ఇక అట్లా ఎప్పుడన్నా ఒకసారి గుడికి వచ్చేవాళ్ళు. మీ అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎప్పుడన్నా కలుసుకుంటూ ఉంటారా? అందరం కలుసుకుంటానే ఉంటాము. కాకపోతే మా కుటుంబంలో నన్ను నాకంటే ముందు ఉన్న అక్కని 2 మాత్రం చదివించింది. మా అమ్మకి చాలా ఇష్టం స్టడీ, చదువు అంటే చాలా ఇష్టమా? మీరంటే ఇష్టమా? చదువు అంటే చాలా ఇష్టం ఆమెకి. కాకపోతే మా అన్నయ్యలు అక్కయ్యలు కూడా చదువుకున్నారు. వాళ్ళు 5, 6 తరగతులు చదవగానే ఇంకా వాళ్ళకి ఇష్టం లేదో ఏమో మాకు తెలీదు, ఇంకా వ్యవసాయము. కానీ నన్ను మా అక్కను మాత్రం మా అమ్మ చాలా ఇష్టంగా చదివించింది. చదువు అంటే ఇష్టం మీద, తర్వాత ఇష్టంతో పాటు క్రమశిక్షణ, ఒక భక్తి. ఆమెకి ఎక్కువ దేవమాత మీద ఎక్కువ ప్రేమ. మా అమ్మకి దేవమాత అంటే చిన్నతనం నుంచి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేదా? మరి అదే ఇప్పుడు మీ పిల్లలు కూడా కొనసాగించారా లేదా? ఉన్నదండి ఇప్పుడు కూడా. అది కూడా మేము ఎవ్రీడే జపదండ చెప్పండి మేము పండుకోం. ఫ్యామిలీ ప్రార్థన కంపల్సరీ, ఫ్యామిలీ ప్రార్థన. మా పిల్లలతోటి కూర్చొని అందరం కూడా ప్రేయర్ చేసుకుంటాం. ఓకే, అంటే కుటుంబంలో భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుందంట. ఏది నా వాడుకు నేను అలా కాకుండా చూస్తున్నాం కదండి. ఇక్కడ కూర్చున్న దంపతులు చెప్పే మాట, ప్రాథమికంగా మనము అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు, మనము అలవరుచుకున్న పద్ధతులను మన కుటుంబంలో అంటే మన పిల్లలు, వారి పిల్లలు వాళ్లకు అలవాటు చేస్తేనే అది కొనసాగుతుంది. మరి మారుతున్న కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా భక్తి జీవనం పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈనాటి పిల్లలకు వచ్చేసరికల్లా ఆ భక్తిలో అంత శ్రద్ధ చూపకపోవడానికి కారణం కూడా తల్లిదండ్రులే కారణం. ఆ రోజు కుటుంబాల్లో ఎలా ఉండేవాళ్ళం, ఒక్కొక్క ఇంట్లో సమృద్ధిగా 6, 7, 8 మంది ఉండేవాళ్ళు. తల్లిదండ్రుల హద్దుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 1, 2 ఏమని అందామంటే మనసు రాదు, మనస్కరించదు. అటువంటి అప్పుడు గారాబం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ గారాబం పెరుగుతుందో ఇది అన్ని విధాల వారి జీవనంలో వివిధ అంతస్తుల్లో కూడా అది అడ్డుపడుతూ ఉంటుంది. దానివలన భక్తి జీవనం కొరవడుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రతిదీ అలవాటు చేయాలి. మరి ఇక్కడ కూర్చున్న దంపతులు చెప్పిన ఒక మంచి మాట అదే. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంటే చిన్నప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే ఉంటున్నారు అని చెప్పారు. మరి వీరు చెప్పే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. చెప్పండి శివరాజ్ గారు, మీకు ఏ వయసులో పెళ్ళయింది? వాస్తవంగా నేను చాలా చిన్నప్పుడు నాకు కొంచెం భక్తి ఎక్కువ. అంటే దేవుడు అసలు మనం మనుషులము, దేవుడు మనకి కనపడట్లేదు. అండ్ మనం అంటే అన్వేషించాలనే ఒక తాపత్రయం ఉండేది. నేను 2000 సంవత్సరంలో ఇట్లనే ముత్తంగి వెళ్ళి ప్రేయర్లో పాల్గొన్నాను. తర్వాత నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది.
దేవుడు మనల్ని పుట్టించిండు, వేరే జంతువులను పుట్టించిండు, అన్నిటిని పుట్టించిండు. కానీ మన ప్రత్యేకత ఏంది? మనం కూడా వాటిలాగా అవి కూడా పిల్లల్ని కంటనే అవి పోషిస్తున్నాయి. మరి మనం కూడా పిల్లల్ని కంటున్నాం, కానీ మనం కూడా వాటితో పాటే సమానంగా జీవించడం అనే ఒక భావనలో అసలు పెళ్లి చేసుకోవాలనేది కూడా నాకు అసలు దేవుణ్ణి అన్వేషించాలనేది ఒక ఇది ఉండేది. ఒకరోజు పారలౌకిక భావం వచ్చేసింది అనమాట. ఒక దాంట్లోకి వెళ్ళిపోయాను ట్రాన్స్లోకి. ఒకరోజు మొత్తంగా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 5 days రిట్రీట్లో పాల్గొని అసలు నేను ఆయన కోసం అన్వేషించుదామని పోయా. నిర్జన ప్రదేశం, యేసుప్రభు 40 రోజులు ఎడారిలో ఎలా అయితే ఉన్నాడో అలా చేయాలని పోయాను. తర్వాత అక్కడ ఒక రోజు కంటే ఎక్కువ మనం ఒంటరిగా జీవించాలంటే ఆ ఒంటరితనం అనేది అంటే ఈ లోక వ్యామోహాల కన్నా మీకు దేవుణ్ణి అన్వేషించాలనేటువంటి చక్కని బలమైన కోరిక కలిగింది. అది మీకు అంటే సిద్ధించిందా సిద్ధించలేదా అని నేను అడిగాను. ఎందుకంటే మనం మానవ మాత్రలం కదా, అది దొరకాలంటే ఒక భాగ్యం కావాలి. సో దొరికిండొచ్చు కూడా, అది తర్వాత విషయం. దానివల్ల మ్యారేజ్ లేట్ అయింది. అమ్మా, మ్యారేజ్ అయినప్పుడు మీరు ఎంత వయసులో ఉన్నారు? 26 వరకు ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, మరి చిన్న వయసులో ఉంటే ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అంటే ఆయన తత్వం ఇప్పుడు ఎలా ఉంది? దేవుని అన్వేషణలో ఉంది. మరి కొత్తగా ఇంటికి భార్య వచ్చింది, మరి పరిస్థితి ఏంటి? ఆ టైంలో మీరు ఎలా వారితో కోఆపరేట్ చేశారు? ఎప్పుడైనా విసుగు అనిపించిందా? అంటే ఇక్కడ ఆయన ఉద్దేశాన్ని నేను తప్పు పట్టట్లేదు, తప్పు పట్టను కూడా. ఎందుకు అని అంటే, అవును, ఒక్కొక్కరు భక్తి పారవస్యంలో ఆ లెవెల్స్ వేరుగా ఉంటాయి. కానీ వచ్చిన వాళ్ళకి అది భక్తి అనిపించకపోవచ్చు, పిచ్చి అనిపించవచ్చు. ఆ ప్రమాదం కూడా ఉంది. సో చెప్పండి, అటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని మీరు ఇరువురు కలిసి ఎలా తీర్చిదిద్దుకోగలిగారు? ఆర్థిక పరంగా ప్రాబ్లం ఎదుర్కొనేటప్పుడు డిస్కషన్లు వచ్చాయి. ఆర్థిక పరంగా అంటే ఎందుకు అంత ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి? దాన్ని ఎక్కువ ప్రేయర్ అనేవాడు, పనికి పోవడం అనేది కొంచెం నిర్లక్ష్యం చేయవాడు. భక్తి భక్తి రెండు కావాలి కదా, అట్లా దానివల్లనే కొంచెం వచ్చాయి. నేను ప్రైవేట్ టీచర్ని కాబట్టి కొంచెం దానివల్ల డిస్కస్ చేయగానే ఏమనంటే, నానాటికి అన్నం దేవుడు ఇస్తాడు అనేవాడు. ఏమాత్రం ఇలా జరిపోయింది కదా, రేపు గురించి ఎందుకు ఆలోచిస్తావు అనేవాడు. కానీ అట్లా ఇద్దరం అండర్స్టాండింగ్లోనే కొనసాగించుకుంటూ వచ్చినాం. ఓకే, అంటే ఇదొక చిత్రమైన పరిస్థితి అనడం కంటే కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ జీవించడంలో అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రధానం. సో మరి మీ జీవనంలో తర్వాత స్టెప్ ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి వారి దగ్గర కూడా పోయేస్తాను. అంటే ఇక్కడ భిన్న ధృవాలు మీకు అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను. భిన్న ధృవాలు, ఒకరేమో భక్తి, ఇంకొకరేమో భుక్తి. అంటే భుక్తి అంటే కేవలం తినడం సంపాదించుకోవడం కాదు, అంటే దైనందిన జీవితంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలనేది ఆవిడ గారి దృక్పథం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా భర్తో భార్యో ఆర్థికపరమైన ఆలోచనలు చేయకపోతే ఆ కుటుంబంలో ఎదుగుదల ఉండదు, కుటుంబ నిర్మాణం కూడా జరగదు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మీకు కూడా పెళ్ళైన కొత్తలో మీ జీవన ఏమంటారు ప్రమాణాలు ఏ విధంగా ఉండేవి? మాకు పెళ్ళి అయ్యి 30 సంవత్సరాలు అయిందండి. 31 సంవత్సరాలు అయింది. తర్వాత నేను ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను, మా మిసెస్ గవర్నమెంట్ జాబ్. ఓకే, మాకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. ఓకే, మేము ఇద్దరము చర్చించుకొని మాట్లాడుకొని ఇంట్లో మాకు మంత్లీ శాలరీ వచ్చినప్పుడు దాని ప్రకారం చూసుకొని లెక్కలు, ఈ మంత్లీ ఇంత శాలరీ వచ్చింది, దీనికి ఖర్చులు ఏమి ఉన్నాయి అని లెక్క వేసుకొని దాని ప్రకారం మంత్ అయిపోయిన దాకా కూడా ఆ బడ్జెట్లోనే మేము నడుచుకుంటా అలాగనే వస్తున్నామండి ఇప్పటివరకు. ఓకే అండి, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం లేకపోతే, జీవన విధానం లేకపోతే ఏమంటారు, అది ఏదైనా సరే, సంసారం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానీ ఏదైనా సరే అది ముందుకు వెళ్ళదు. మరి మీ కుటుంబంలో మీ ఇద్దరిలో ఎవరి ప్రభావం ఎక్కువ? ప్రభావం అంటూ ఒకరు పెద్ద, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అంటూ ఏమి లేదండి. ఇద్దరం సమానంగానే బాధ్యతలు పంచుకుంటున్నాం. ఇప్పుడు కూడా
ఏదైనా వచ్చినా ఇద్దరం మాట్లాడుకొని చర్చించుకొని ఏదైనా సమస్య వచ్చినా కుటుంబ సమస్య మాలో మాకు ఏమైనా వచ్చినా కానీ ఇద్దరం చర్చించుకొని. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక చక్కని మాట చెప్పారు. ఎందుకంటే ఇది ప్రతి కుటుంబానికి కూడా ఆదర్శం. చక్కని మాట. ఎందుకంటే ఇద్దరం కూర్చొని ఒక మంచి అవగాహనతో ఒక నెలవారీ బడ్జెట్లో మేము పొదుపుగా క్రమశిక్షణగా ముందుకు వెళ్తున్నాను. దాంట్లో మీ భాగం ఎంత? ఎందుకంటే మీరు కూడా సంపాదిస్తున్నారు కదా. నేను సంపాదించినప్పటికీ కూడా ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు మనం అప్పుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్న దాంట్లోనే చక్కగా వాళ్ళకి ఏమేం కావాలని అన్ని సమకూర్చి ఇంకా కొంత మిగిలిచ్చేవాళ్ళం. ఎందుకంటే ఏ నిమిషం ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. కానీ ముందొచ్చే దాని గురించి ఆలోచించుకొని కొంత మేము దాన్ని సేవ్ చేసేవాళ్ళం. ఓకే, మరి మీకు ఎప్పుడైనా నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా అనేటువంటి భావన కలిగిందా? నేను ఉద్యోగం చేసేది ఏంటంటే ఇతని గురించి నేను చేయటం కాదు. మా అమ్మ ఉద్దేశం ఏంటంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఓకే, మంచి మాట, మంచి మాట. మీరు ముందు చక్కగా చదువుకోవాలా, ఉద్యోగం సంపాదించుకోవాలా మీ టాలెంట్ తోటి. చదువుకున్నాం కదా అని కామ్గా ఉండటం కాదు, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాకనే ఎస్ నేను బాగున్నాను అనుకున్నప్పుడు మీరు ఇంకా ఫర్దర్ స్టెప్ ఏంది మ్యారేజ్. కాబట్టి నేను ముందే ఒకరి గురించి కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడటానికి ట్రై చేశా. ఓకే అండి, చాలా చక్కని మాట. సార్ మీరు చెప్పండి దేవయ్య గారు, ఇప్పుడు మరి మాణిక్యం గారు ఉద్యోగం చేయడం వల్ల మీరేమైనా ఇబ్బందులు పడ్డారా? నేనేం ఇబ్బంది పడలేదండి, ఇబ్బంది పడలేదు. ఓకే, అటువంటి ఏమైనా హెచ్చు తగ్గులు దగ్గర అదేం లేదండి, ఏది లేదు, ఏమీ లేదు. ఆమె ప్రతి నెల శాలరీ వచ్చినప్పుడు నాకే ఇచ్చేదండి. అవునా? అవును. తన దగ్గర ఏం పెట్టుకోకుండా లేదండి, శాలరీ రాగానే తీసుకొచ్చి నాకే ఇచ్చేది. మీరే ఖర్చు పెట్టండి అని చెప్పి అనేదండి, నాకే ఇచ్చి. దీన్ని బట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, కుటుంబంలో ఎవరి పెత్తనం ఉండాలంటారు? పెత్తనం అంటే కుటుంబ యజమానిగా అసలు యాక్చువల్గా అందరు కూడా యజమాని కుటుంబానికి హెడ్, తర్వాత వైఫ్ అనుకో. కానీ మేమిద్దరం కూడా సమానంగా ఏదైనా కానీ ఏ ప్రాబ్లం అయినా కానీ సక్రమంగా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకుందామని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరం సాల్వ్ చేసుకునేవాళ్ళం దాన్ని. అంటే భార్యాభర్తల మధ్య ప్రధానంగా ఉండవలసింది ఏమిటి అని మీ అభిప్రాయం? సర్దుకునే మనస్తత్వం అండి. సర్దుకునే మనస్తత్వం. ఓకే, సర్దుబాటు, ఇద్దరం ఆలోచించుకొని అర్థం చేసుకునేది. ఓకే, ఇద్దరం సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా పరిష్కారాన్ని వెతకడం. అది ఒంటరిగా వెతకడం వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు విజయం సాధించవచ్చు, కొన్నిసార్లు అనర్థాలు జరగవచ్చు. కానీ ఇరువురు అంటే ఫస్ట్ నేను చెప్పేదాన్ని ఒపీనియన్, ఇలా ఇది చేద్దామని. తన ఒపీనియన్ తను చెప్పేవాడు. ఇద్దరికి కరెక్ట్గా ఉందా అంటే ఎస్ చేసేవాళ్ళం. ఇద్దరు మగపిల్లలు అంటున్నారు కదా మీరు, మీకు ఆడపిల్ల కలగాలని కోరిక లేదా? అంటే అంత పెద్ద ఇది లేదు, ఎందుకంటే దేవుని యొక్క మహిమ అది. ఓకే, ఆయన ఇష్టం. ఈ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానం అనే పద్ధతిలో ఉంది కాబట్టి సమానం అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా మా తల్లిదండ్రులు ఎలా పెంచారో మేము ఆ విధంగా పెంచాలి ఆ పిల్లల్ని. చాలా చక్కని మాట. ఇప్పుడు ఈ రోజులల్లా ఒక విధంగా చెప్పాలంటే ఏమంటే నిష్పత్తి పెరిగింది. ఆడపిల్లల చదువు శాతం పెరిగింది. ఇది 100% నేను విన్నాను, చాలా చోట్ల విన్నానండి. అవును. అయితే ఏంటంటే ఇక్కడ మీ దగ్గర నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆడవాళ్ళు చదివి అట్లా ఉండకూడదు, తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ఇది అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అమ్మమ్మ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మన మనసులో స్థిరమైన అభిప్రాయం ఉంటేనే ఆ స్థాయికి చేరుకోగలం, లేకపోతే చేరుకోలేం కదా. ఒక్క విషయం అండి, చెప్పండి. మా ఊర్లో వాళ్ళు కొంతమంది ఈ ఆడపిల్లలకి చదివేందుకు, కరెక్ట్, వీళ్ళకి ఉద్యోగాల కోసం నువ్వు వాళ్ళని చదివేయటం ఎందుకు, వేస్ట్, తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే ఒక భారం దిగిపోద్ది అంటే దానికి అంగీకరించలేదు మా అమ్మ. ఓకే, అంగీకరించకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, మీ పట్టుదలని వదలొద్దు అని మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. మరి ఈనాటి కుటుంబాలన్నీ కూడా విద్యావంతులైనటువంటి భార్యాభర్తలు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక మాట చెప్పమంటే ఫస్ట్ వాళ్ళు స్టాండ్ కావటానికి వాళ్ళు రెడీ కావాలి. ఎందుకంటే ఈరోజు వెనక సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈరోజు పెన్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు హస్బెండ్ మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న ఖర్చులు పెద్ద ఖర్చులు ఏదైనా
మెడికల్గా కానీ ఏదైనా. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాం కానీ ఒక్కడి మీద డిపెండ్ కాలేకపోతున్నాం. నాది కూడా ఉండటం వలన ఇద్దరికి కూడా సమానంగా మేము సంతోషంగా జీవించగలుగుతున్నాం. అది చాలా చక్కని మాటలు చెప్పారండి. వాస్తవానికి కావాల్సింది ఈనాటి కుటుంబాల్లో, అంటే ఈనాటి కుటుంబాల అనుభవాన్ని మీరు ఏనాడో పొందారు. ఈనాటి కుటుంబాల అనుభవాన్ని ఎందుకనంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తే ఏ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దవచ్చు అనేటువంటి ఒక అమూల్యమైన, ఒక చక్కని, ఒక విలువైన మాట చెప్పారు. చూస్తున్నాం కదా. మరి ఇక్కడ ఈ కుటుంబాలు చెప్పినటువంటి మాటలను బట్టి మన అతిథి గారు, ఫాదర్ గారు ఏం చెప్తారో విందాం. ఫాదర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఈ యొక్క 2 కుటుంబాలు వారి యొక్క కుటుంబ జీవితంలో జరిగినటువంటి విషయాల గురించి పంచుకున్నారు. మరి ముఖ్యంగా వారి ప్రార్థన జీవితానికి వచ్చినట్లయితే మరి 2 కుటుంబాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లు చూస్తున్నాం. వారు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మరి ఏ పని చేసినా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి పితాపుత్ర వేసుకొని పనులు చేసినట్లు, మరి అదేవిధంగా వారి కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. కాబట్టి కుటుంబ జీవితానికి, కుటుంబం నిర్మించబడాలి అంటే ప్రభువు మీద ఆధారపడి ఉండాలి, ఆయన మాట మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే కుటుంబాలు నిర్మించబడతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే ప్రభు అన్నారు, ఎవరైతే నా మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు రాతి పునాది పైన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు అని ప్రభు చెప్పినారు. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ప్రభు మాట వినాలి, దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఈ యొక్క ఆదర్శ కుటుంబాలలాగా మరి చక్కగా నిర్మించబడతాయని ప్రభు తెలియజేస్తున్నారు. విన్నాం కదా ఫాదర్ గారు చెప్పిన మాట. అయితే ఇక్కడ కుటుంబాలను మళ్ళొకసారి పునర్విమర్శ చేద్దాం. దైవభక్తి ఉండొచ్చు, ప్రార్థనా జీవితం అవసరం. అది కుటుంబ ఎదుగుదలకు లేదా కుటుంబ ఆర్థిక స్థితిగతులకు ఆటంకంగా మారనంత వరకు ఓకే. ఎందుకంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. గృహస్థ క్రైస్తవ జీవితం చాలా అవసరం. ఈనాడు కేవలం గురువులే కాదు, గృహస్థులు కూడా సేవ చేయాలని శ్రీసభ మనందరినీ ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ అనేది ఏంటంటే భక్తి అనేది ఉండాలి. అయితే కుటుంబ జీవనానికి అంటే మనం ఎలా ఉన్నాము, మనం ఎదగాలంటే ఏం చేయాలి అనే ఆలోచన, ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి దంపతులు ఇద్దరు కూడా ఒక చక్కని అవగాహనతోటి ముందుకు సాగారు. ఎప్పుడైతే కుటుంబంలో ఒక నమ్మకం, స్థిరమైన నమ్మకం, ఎప్పుడైతే స్థిరమైన నమ్మకం ఉంటుందో, ఒకరి ఎడలో ఒకరికి ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ ద్వేషం, కసి, అసహనం, అనుమానం ఇవేమీ రావండి. అది ఒక అందమైన కుటుంబం. మరి అటువంటి కుటుంబంలో ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ దంపతులు చెప్పే మరిన్ని విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. శివరాజు గారు, మీ సంసారిక జీవితంలో తర్వాత కాలంలో పిల్లలు ఖర్చులు పెరిగిన తర్వాత మీకు తట్టుకోలేని, భరించలేని సమస్యలు ఏమైనా వచ్చాయా? ఒక మామూలుగా ఇప్పుడు పిల్లలు కాలేజీలకు వచ్చారు కాబట్టి కొంచెం సమస్యలు బాగానే ఉంటాయి. కానీ మేము ఒకటే నిబ్బరంగానే ఉంటాం. ఆ తుఫాన్ని బయటికి రాకుండానే దాన్ని దేవుని సహాయంతో మేము వాస్తవంగా ఆయనకు తెలియకుండా మాకేం రాదని నేను నమ్ముతా. ఓకే. కాబట్టి ఆయన ఆ టైంలో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇదే విషయం ఆయనను అడుగుతాను. నాకు ఏదో ఒక రూపంలో ఆయన మనకు సమస్య అనేది పరిష్కారం ఏదో ఒక రూపంలో చేస్తాడు. ఆ నమ్మకంతో. జ్యోతిరాణి గారు, మీ వారి నమ్మకం మీ వారిది. మరి కుటుంబాన్ని నడిపించే అంటే ముందుకు తీసుకెళ్ళి నడిపించేది
భర్త కంటే కూడా బాధ్యత తీసుకునేది భార్య. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి అల్లలలో పోయేది, పిల్లలకు బాగలేకపోయినా, ఇంట్లో ఏదన్నా లేకపోయినా ముందుగా స్పందించేది ఇంటి యజమానురాలు స్త్రీ. మరి మీరు చెప్పండి, మీకు కన్ను తడిచేటువంటి అంత ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఉందా? మా బాబు 7th క్లాస్లో ఉన్నప్పుడు హెల్త్ పరంగా బాగలేకున్నప్పుడు అప్పుడు ఒక 2 months మాత్రం చాలా ఎదుర్కొన్నాం సమస్య. ఏమైంది? బాబుకి ఫీవర్ వచ్చి పారాసిటమాల్ టాబ్లెట్ అనేది రియాక్షన్ అయినది. బాబుని ఇంటికాడ వదిలేసి మేము స్కూల్కి వెళ్ళాం కదా, ఎవరు లేరు, చిన్న బాబు కదా, ఇక టాబ్లెట్లు వేసుకోకుండా తినకుండా ఉండేవాడు. 1 week అట్లా ఆ మంత్ మాత్రం సఫర్ అయ్యాం. ఇక దేవుడి దయ వలన బాగా ప్రేయర్ చేసాం, అందరూ ప్రేయర్ చేశారు, ఇక అంతా ఓకే అయింది. ఇక అప్పటి నుంచి మాత్రం ఇద్దరం అండర్స్టాండింగ్లోనే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఏదైనా దేవుడిని ముందు అడుగుతాం. నాకంటే ముందు ఇతనే ఎక్కువ. ఇప్పుడు మామూలుగా ఆటో నడుపుతాడు, నేను స్కూల్కి వెళ్ళంగానే దేవుడా అని అడుగుతాడు. నాకు కూడా తెలియదు, ఇంటికి వచ్చినా చెప్తాడు నాకు దేవుడు పంపించిండు, కిరాయిలు వచ్చినాయి అట్లని. ఇద్దరము ఒక మాట మీదనే అర్థమై ఉండేవాళ్ళు. ఓకే, చాలా సంతోషం. దేవుని మీద నమ్మకం ఉండటం ప్రతి క్రైస్తవునికి ప్రాథమిక హక్కు. మొట్టమొదటిగా మనకి దేవుని మీద నమ్మకం ఉండాలి, లేకపోతే క్రైస్తవ జీవనంలో అర్థం లేదు, ఆ మాధుర్యం కూడా దొరకదు మనకు కదా. నాకైతే ఒక నమ్మకం అనేది బాగా మంగళవారం అంతోని వారి ప్రేయర్ వలన గత 2 years నుంచి మంగళవారం ఏదైనా అంతోని వారు ఇస్తారు అన్న ఒక నమ్మకంలో బాగా అలవాటైపోయింది. అది ఒక మళ్ళీ అక్కడ ఒక సింగారం అనే ఊర్లో దేమాతమ్మ ఉన్నది, అట్లా కూడా ఆ దేమాతమ్మ కూడా సహాయం చేస్తుంది. మనకేమి కాదన్న ఇక ఆలోచనలోనే ఉన్నాం. ఫస్ట్ దేవుడి మీద భారం వేసి ఏ పని చేయాలన్నా మొదలు పెడుతున్నాము, కానీ అనుకునే జరుగుతూనే ఉన్నాయి. పిల్లలకి హెల్త్ పరంగా అయినా, వాళ్ళ ఎగ్జామ్స్ అన్నప్పుడైనా వాళ్ళకు కూడా చెప్పడం, మీరు ఫస్ట్ దేవుడి మీద భారం వేయండి, మీరు కష్టపడాలి, కష్టపడింది రాదు ఏది, కానీ దేవుడి మీద భారం కూడా వేయాలి, అవును, అప్పుడే మన ఫలితం వస్తుంది అన్నప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం అనేది వచ్చింది. ఇక మీరు బాధపడే సంఘటనలు ఏమి లేవు? పర్టికులర్గా సంఘటనలు అంటే మాకు కొన్ని సందర్భాలు మనస్పర్ధలు వస్తాయి. ఎటువంటి మనస్పర్ధలు? ఒకటి, ఇప్పుడు పిల్లలకి ఏదన్నా చెప్పేటప్పుడు వాళ్ళకి భయం, ఇట్లా వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనుకో, ఏదైనా ఊకే ఫోన్ చూడడం కానీ లేకపోతే ఏదన్నా ఆటలు ఆడడం కానీ ఎక్కువ చేస్తున్నప్పుడు నేను కోప్పడ్డప్పుడు తను వాళ్ళని వెనకేసుకురావడం ఇట్లాంటివి చేస్తుంటుంది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు అని చెప్తాను నేను. ఒకసారి మా ఇద్దరి మధ్య ఆ విషయంలో, పిల్లల విషయంలో ఓకే సరే, పిల్లల విషయంలో గొడవలు వచ్చినాయి అనుకుందాం. మీలో ఎవరు ముందుగా సఖ్యత పడతారు? ఇద్దరం సఖ్యత. నేనే సారీ చెప్తా. తను పొరపాటు చేసినా ఏదైనా చేసినా ఫస్ట్ సారీ చెప్తా, ఎందుకంటే దేవుని ముందు మనం సమాధానంగా ఉండాలనేదే ముఖ్యం మనకు. ఓకే అండి, సో మీ భక్తికి అంటే ఇద్దరిలో ఉన్నటువంటి భక్తి కొంచెం పాళ్ళు ఎక్కువే ఉంది. దేవుని పైన ప్రతిదీ ఆధారపడి జీవిస్తారు. అయితే పునీతులైనా సరే, మరేమాత అయినా సరే, వీరు కూడా మన క్రీస్తు ప్రభుని ఆరాధించే వాళ్ళే. వీళ్ళ సహాయాన్ని కోరుతూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ వీరి ద్వారా ఈ విజ్ఞాపన చేయాలి. అంటే మన ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి, దేవునికి ఇవ్వాలి, యేసయ్యకి ఇవ్వాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా మన కోసం విన్నవించండి, మా కోసం ప్రార్థించండి స్వామి అంటాం, అంతేనా? మా కోసం ప్రార్థించండి, మన విన్నపాలను ఆయనకు చేరవేయండి అని కోరుకుంటాం. సో ఈ పునీతుల ప్రార్థన అనేది తప్పకుండా అవసరం. మనందరం కూడా మన అవసరాల కోసం, అవసరతల కోసం మన పాలక పునీతులు ఉంటారు కదా, ప్రతి గ్రామానికి లేదా కుటుంబానికి కూడా ఉండొచ్చు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కావాలి సన్మనస్కులు ఉంటాడట, అవునా? కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతి ప్రార్థన ఏదైనా సరే దేవునికి చెందుతుందని మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఆ కుటుంబంలో ఇక ఇతరత్ర ఏమీ జరగవు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ క్రమబద్ధమైన జీవితం మిమ్మల్ని ఒక స్థాయికి చేర్చింది. ఇప్పుడు ఆదాయం ఉన్నప్పుడు ఎవరో ఒక పెత్తనం తీసుకుంటే మరి దాంట్లో ఏమయ్యేది? అవకతవకలు జరిగేవి, మనస్పర్ధలు వచ్చేవి, అటువంటివి జరిగాయి. అటువంటి మనస్పర్ధలు మీ మధ్య ఏం రాలేదు కదా? ఏం రాలేదు, అలాంటి మనస్పర్ధలు రాలేదు. కానీ
మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉండేది. దేనికి? ఉద్యోగంలో ఎక్కువ ఉండేది. అయినప్పటికీ కూడా అక్కడదక్కడ గేట్ వరకు వదిలేసి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల యొక్క బాగోగులు చూసేది. ఇది పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళది ఏంది అనేది మళ్ళీ ఇందులో మునిగిపోయేది. వాళ్ళ ఆఫీస్లో ఏమకి ప్రమోషన్ రాకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చాలా మెంటల్ టెన్షన్. ఎందుకంటే ఒక ముస్లిం క్యాండిడేట్ 3rd నెంబర్లో ఉన్నాడు, నాది సెకండ్ నెంబరు, ఫస్ట్ నెంబరు ఒక సిక్కులు ఆమె, మేము ముగ్గురం సీనియారిటీ. ఈ ముస్లిం క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు, నేను ఫస్ట్ నెంబర్కి పోదామంటే ఆమె ఒప్పుకోదు. కాబట్టి మీరు ఇక మీకు ఎందుకండి, 2 పిల్లలు ఇంటికాడ ఇవన్నీ చూసుకుంటే సరిపోద్ది, మీకు ప్రమోషన్ ఎందుకు, మీరు వద్దని రాసి ఇవ్వండి, మీరు ఒక్కసారి రాసి ఇచ్చేస్తే నెక్స్ట్ నాది, మీరు రాసిపోతే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏంది ఇలా మాట్లాడుతున్నాడని, ప్రమోషన్ అంటే ఒకసారి రాసిచ్చామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం రిటైర్డ్ అయ్యేంత వరకు అదే పోస్ట్లో ఉండాలి, ఇంకా హైయర్ పోస్ట్కి పోవటానికి వీల్లేదు. ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో అయినా ఎవరైనా హైయర్ పోస్ట్కి పోవాలని ఆలోచన ఉంటుంది, కానీ ఇంతటితోటి నేను ఊరుకుందాంలే అని అది సాధారణంగా. కానీ నాకు ధైర్యాన్ని నేను ప్రతిరోజు ఒక ఎంజాల నుంచి చిన్న బాలయేసు బుక్ నా డ్రాలో పెట్టుకున్నా స్టార్టింగ్. అది పెట్టుకుని ప్రతిరోజు నేను ఆఫీసు బయట కూర్చోగానే స్టార్ట్ చేసేవాడు. ఒక గ్యాంగ్ని 5-6 మందిని వాళ్ళతో అనిపించేవాడు, ఎందుకు మేడం మీకు అనవసరము, ఎందుకు ఈ ప్రమోషను, ఒక్క కాగితం రాసి ఇచ్చేసేయండి, ఓ లీటర్ రాసి ఆఫీసర్కి ఇచ్చేస్తే నెక్స్ట్ నాకు ఇచ్చేస్తారు, అయిపోయింది. సహనం ఎప్పుడు కోల్పోలేదా మీరు? ఈ ప్రార్థన వలన నాకు ధైర్యాన్ని ఇవ్వండి. వీళ్ళు మాట్లాడే మాటలకి నేను ధీటుగా సమాధానం చెప్పాలా, నేనెందుకు ఛాలెంజ్గా ఉండకూడదు? అంటే నా టాలెంట్ ఏమన్నా తక్కువ అయితేనే కదా నేను రాసి ఇవ్వాలా? నాకు వద్దు అని రాసి ఇవ్వడం వల్ల ఏంది, నాకు టాలెంట్ లేదు, నేను చేయలేను అంటే చేయలేనా, నేను చేయగలను అని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఆ తల్లి, ఆరోగ్యమాత అమ్మ తల్లి బాలయేసు. పోగానే ఈ శోధనలు నా చెవుల్లోకి రాకూడదు. అతను ఏం చేశాడో లాస్ట్కి కోర్టుకు వేసేసాడు. ఎందుకు, మా ఇద్దరికి ఆ ఫస్ట్ నెంబర్కి నాకు ఇద్దరికి రానియకుండా ఈ డిలే ఒక 3-4 ఏళ్ళు కోర్టులో పెట్టాలి అని ఆలోచనతోటి ఒక మంచి ఫేమస్ లాయర్కి 20,000 అప్పుడు అయ్యే ఎక్కువ ఇచ్చి పెట్టాడు. పెడితే దానికి భయపడే, అమ్మో 20,000 పెట్టి పెద్ద లాయర్ని పెట్టాడు, ఇంకా మనం వేస్ట్ ఎందుకులే అని ఇద్దరం సర్దుకొని రాసి ఇచ్చేస్తామని అతను ఆ పన్నాగం పన్నాడు. పన్నాగం బన్నిన హయ్యర్ అథారిటీ ఇచ్చింది మేము తీసుకున్నాం, మాకేమో నెంబర్ 1లో పెట్టమల్లా నెంబర్ 2లో పెట్టమని మేము అడగలేదు, యాజ్ పర్ సీనియారిటీ అది, అంతే కదా మరి. అయితే దానికి మేమే ఇంకా ప్రతిరోజు ప్రార్థనే, ఇంకా నాకు ఆ తల్లి దగ్గర ప్రార్థనే. ఆమె ఇంకా వాడు 3-4 సంవత్సరాలు అనుకున్నోడల్లా 45 డేస్లో జడ్జిమెంట్ వచ్చింది. ఇతనిది ఫాల్స్, వీళ్ళదే కరెక్ట్, ఈ సీనియారిటీ కరెక్ట్ అని వచ్చింది. అది ఎట్లా వచ్చింది, నైటు ఆ జడ్జిమెంట్ తెల్లారి 4 గంటలకి జడ్జిమెంట్ వస్తుందనగా ఈ నైటు 3:15 నిమిషాలకి తల్లి పచ్చడి చెట్టు మీద నిలబడి తల్లి దర్శన భాగ్యాన్ని ఇచ్చి, నన్ను నమ్మవా, నన్ను నమ్మవా, నా మాట నమ్మట్లేదు, నువ్వే గొల్లి పొందుతావు, నువ్వే నీ సీనియారిటీలో నువ్వు ఉంటావు, నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, నేను భయపడట్లేదమ్మా, నేను ఎందుకు భయపడతాను, నువ్వు ఉండంగాని నేను మాట్లాడుతుంటే మా హస్బెండ్ ఎవరితోటి మాట్లాడుతున్నావు కూర్చొని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కూర్చున్నవేంది ఈ మిడ్నైట్లో 3:15 కానీ అంటే, ఏమో నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరో నాతో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. అదే టైంకి మా కేసు ఎవరైతే టేకప్ చేశారో అంటే గవర్నమెంటే ఇచ్చారు ఆ లాయర్కి, ఆయన 75 ఇయర్స్ బ్రాహ్మణు, మలక్పేటలో ఉంటాడు. ఆయనకి నాకు దర్శనమైన మరో నిమిషం ఆయనకు దర్శనమైంది తల్లి. అది కూడా నాకు తెలీదు. నేను మామూలుగా ఆఫీస్కి వెళ్ళా, ఏమో నీ ఆలోపనలే, నువ్వు పొద్దుగూకులు అదే ఆలోపనలో ఉన్నావు, అందుకని నీకు ఏదో ఎవరితోనో మాట్లాడుతాను, ఏదో తల్లి దర్శనమైంది అంటాను, ఏమోలే అని ఈయన పెద్ద తీసేసిన. తెల్లారి 4 గంటలకు నాకు ఫోన్ వచ్చింది లాయర్ దగ్గర నుంచి, జడ్జిమెంట్ ఇష్యూ అయింది, నువ్వు మీ హస్బెండ్ వచ్చి, ఆమె సిక్కులాముని చూడ, ఆమె వాళ్ళ హస్బెండ్కి కూడా ఫోన్ చేశా, మీరు కూడా వచ్చి మీ కాపీ తీసుకోండి, తీసుకుపోయి ఇమీడియట్గా మీ ఆఫీసర్కి ఇస్తే ఇమీడియట్ ప్రమోషన్లు వస్తాయి, మీకు ఇచ్చేస్తారు ఆర్డర్స్, జడ్జిమెంట్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి అన్న. సరే ఒక్కటండి. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు మాతో, ఆ జడ్జిమెంట్ కాపీ ఇచ్చుకుంటూ,
మీరు వేలాంగిని వెళ్తారా అన్నాడు. ఎందుకండి మీరు ఇలా అడుగుతున్నారు? వెళ్తామండి, ఎప్పుడన్నా వెళ్తాము, ఇప్పుడు ఈ మధ్య మేము చాలా రోజులైంది వెళ్ళలేదు, మా పిల్లలు ఏదో 4th 5th అప్పుడు పోయాము అన్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళి ఆఫీసర్కి ఇచ్చి ఆర్డర్స్ తీసుకొని సెలవు పెట్టి వేలాంగిని వెళ్ళు, మీరు ఫ్యామిలీతో వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఆమెకి ఏం మొక్కులు చేసుకుంటారో, మీరు అక్కడ ఏం పూజలు చేసుకుంటారో తెలియదు, వచ్చేటప్పుడు ఒక స్టాచ్యూ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. మంచిదండి, అలాగే ఇస్తామన్నా. ఆ 75 years అతను బ్రాహ్మణు, ఒక పక్క హిందువు. రిటర్న్లో నేను ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళాం, ఆర్డర్ తీసుకున్నాం, ప్రమోషన్ ఆర్డర్ వెళ్ళాం. వచ్చేటప్పుడు స్టాచ్యూ తీసుకొచ్చి, అది నైట్లో చక్కగా తల్లి కనపడేది, రేడియం అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాం. ఆయన తన లా బుక్స్ మీద పెట్టుకున్నాడు. ఓకే. ఇంకా ఇది నేనేమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నాకు కనపడ్డ తల్లి ఆయనకు కనపడ్డది. ఆయన ఇదంతా నాకు చెప్పటం అనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతే మరి, తను నమ్మిన బిడ్డలను తల్లి తర్వాత వదిలిపెట్టదనేది. ఇతను కోర్టుకు వెళ్ళాడు కదా, నా దగ్గరికి వచ్చి, మాణిక్యం మేడం జరా క్షమించండి, నన్ను సారీ అడుగుతానికి వచ్చా అన్నాడు. పర్వాలేదు, నాది పొరపాటు అయింది, తప్పైంది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి చూస్తుంటే మీ దేవమాత భక్తురాలు, గాఢమైన భక్తురాలు అని అర్థమవుతోంది. భక్తి, అవును. ఇప్పుడు ఎప్పుడైతే ఆ భక్తులు నిలకడ ఉంటుందో అప్పుడు మాత్రమే అది ఫలితం సాధిస్తుందండి. అనుమానం అనేది మీ ఆలోచనలో లేదు, అంతే కదా. అంటే మనం నమ్మకం పెట్టుకుంటే, ప్రార్థన చేస్తే, ఒక దృఢమైన విశ్వాసంతో చేయాలి, చేస్తే అది ఎటువంటిదైనా తప్పకుండా విజయం సాధిస్తుందని మీ ఉదంతం ద్వారా చక్కగా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలేదండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నేను వచ్చాను. నేను ఒక క్లర్క్గా జాయిన్ అయ్యే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా నన్ను పైన కూర్చోబెట్టింది. అస్సలు నేను ఊహించలేదు ఈ పోస్ట్లో నేను ఉంటాను అని, నేను అస్సలు ఊహించలేదు. మీకు ఎలా అనిపించింది ఆ అనుభవం? నాకు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఆమె ఆ ఉద్యోగంలో కష్టపడటం, సబార్డినేట్స్ వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినా కానీ ఆమె తట్టుకొని, మళ్ళీ ఇట్లు కుటుంబంలో మాకు చేయాల్సిన, ఇప్పుడు మా పిల్లలకి కానీ నాకు కానీ ఇవన్నీ సర్దుకొని, అది ఉద్యోగంలో కూడా ఆమె తట్టుకొని నిలబడి ఆ దైవమాత కృప వల్లనే ఆమె సాధించిందని నాకు చాలా సంతోషం అనిపించింది. చక్కని మాట చెప్పారండి. చూస్తున్నాం కదండి, ఇక్కడ ఈ కుటుంబంలో కానివ్వండి, ఈ కుటుంబంలో కానివ్వండి, భక్తి, ఆ భక్తి శాతం అనేకంటే కూడా ఆ భక్తి ఏ స్థాయిలో ఉందో, దేవునిపైన నమ్మకం ఉంటే, పునీతులపైన నమ్మకం ఉంటే, వారి ప్రార్థనలు, మన విన్నపాలను పునీతులు వారికి చేరవేస్తారు దేవుని సన్నిధికి అనే నమ్మకం ఉంటే, మన ప్రార్థనలో స్థిరత్వం ఉంటే, ముఖ్యంగా స్థిరత్వం ఉంటే, ఏదో చేస్తున్నాం, కాలక్షేపానికి దేవుణ్ణి నమ్ముకోవాలి కదా, నమ్మాం కదా, ఆయనే చేస్తాడు, చూసుకుంటాడని. కానీ ఇక్కడ చెప్పేటువంటి వీరి మాటలు మొదటి నుంచి కూడా గమనిస్తే సాధికారత అవసరం. నెంబర్ 1 ఎవరికి? మహిళకు. ఆ మహిళా సాధికారత దిశగా తొలి అడుగు వేస్తే, ఆ తరువాత వారి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 పడవలపై కాళ్ళు వేసి వెళ్ళినట్టు, కానీ ఎక్కడ పని అక్కడ ముగించుకొని ఏ పని చేయాలనో ఆ పనిపైన ధ్యాస పెడితే తప్పకుండా వారి జీవితాలు బాగుంటాయి. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఏమంటారు, మానసిక ఒత్తిడి, భర్తపై అరవడం, భార్యపై అరవడం, వీటి వల్ల ఏం జరుగుతుంది? కుటుంబంలో అలజడి, అసహనం మొదలవుతుంది. దీనివల్ల సంసారాలు చిన్నభిన్నమవుతాయి. చిన్న సమస్య కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకోవడం, భార్యాభర్తలు విడిపోవడం, పిల్లల్ని అనాథలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనము దేవుని యందు, ఇప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఎవరైనా కావచ్చు, విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది, మనం చెప్పుకునే ఒక గొప్ప మాట ఏంటంటే, నిజమైన దేవుణ్ణి మనం నమ్ముతున్నామని. సో ఆ నిజమైన దేవుడు మనవాడు,
మనం చేసేటువంటి ప్రతి పని కూడా తప్పకుండా విజయవంతమవుతుందని చెప్పడానికి ఇక్కడ కూర్చున్న ఈ దంపతులు చక్కని నిదర్శనం. మరి వీరు చెప్పి మరిన్ని మాటలు వినే ముందుగా మన దివ్యనిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్యనిలయం ఫ్యామిలీ షో. శివరాజు గారు అవును షూర్. ఓకే, మిమ్మల్ని నేను చాలా ఒక విధంగా చెప్పాలంటే మెచ్చుకుంటున్నాను. నేనేది మెచ్చుకునేది, దేవుడే మెచ్చుకున్నప్పుడు అవును అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అంటే మెచ్చుకోవడంలోనూ చెప్పడంలోనూ ఒక అర్థం పరమార్థం రెండూ ఉన్నాయి కాబట్టి ఆ మాట నేను చెప్తున్నా. ఒక పక్క భక్తిలో ఉంటూనే రెండో పక్క ఆటో తోలుకుంటూ, అవునా, చదువుకున్నారు కదా మీరు కదా. అయితే విలేజ్లో ఉద్యోగాలు అనేటివి దొరకడం కష్టం కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనం తప్పకుండా అక్కడ ఉన్న పరిసరాలను బట్టి మనకి ఇక్కడ ఏం పని చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇప్పుడు ఆ బస్సులు తిరగట్లేదు. ఇక్కడ ప్రతి ఊళ్ళో వచ్చి పట్నం పోవాలంటే ఇబ్బందులు పడతారని నేను చూశాను కదా ఆ దారి ఎలా ఉంటుంది. ఎక్కడి నుంచి నర్సంపేట నుంచి నేను మీ ఊరికి ఆటోలో వచ్చిన అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు చెప్పినటువంటి మరో మంచి మాట ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి, అంతే తప్ప నాకేం లేదని కూర్చోవడం కాదు. అంతేనా? ఏమ్మా చెప్పండి మీరు. అవునండి. అవునా? ఓకే, మొత్తానికైతే పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు. మరి దేవుడు మీకు ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారు, తర్వాత దేవుడు మీకు సరే మరేమ ద్వారా కానివ్వండి, పునీతుల ద్వారా కానివ్వండి, ఇంత అనుగ్రహాన్ని మీరు అడిగిన వెంటనే ఇస్తున్నారు కదా. మరి మీరు దేవునికి ఏమి ఇస్తున్నారు? నేను అసలు మనము దేవునికి ఏమి ఇవ్వాలనేది ఆయన, అదే అంత సంపదలు అన్నీ ఆయన సృష్టించినవి, అంత అది ఆయన సృష్టికర్త కాబట్టి మొదటి విశ్లేషణలో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఇతరులకు ఎవరికైనా సాయం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు నేను అనేది సంపాదన అనేది కాకుండా మనం శరీరం ద్వారా దేవుని మహిమపరచాలి నా ఉద్దేశంలో. ఓకే, ఇవన్నీ లోకాశలే ఉంటాయి కానీ శరీరం ద్వారా మనం దేవుని మహిమపరచాలి. మనం ఏ పని చేసినా మనం చేసే పనిలో దేవుని మహిమకరంగా ఉందా లేదా, వీటి విషయం మీదనే నేను ఎక్కువ ధ్యానంతో ఏదైనా పని చేసేటప్పుడు నేను అదే ఉంటా, దాంట్లోనే ఉంటా. ఒక్కోసారి మా మిస్సెస్ పొద్దున్నే నేను లేవని తొందరగా లేటుగా లేస్తా, దాన్ని లేచి పాపం ఒక్కటే స్కూల్కి వెళ్ళాలి, ఇక పని చేసుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంటాను. సహాయం చేస్తారు వంటలో? ఇక నేను ఉల్లిగడ్డలు కూరగాయలు అరిగిస్తా. ఓకే ఓకే. రెండోది పరస్పర సహకారం ఉన్నప్పుడే చపాతీ చేస్తున్నప్పుడు కాలవడం ఇట్లాంటివి మామూలుగా చేస్తా. ఒక్కోసారి బర్డన్ అవుతుంది, నాకు మనసు బాధ అనిపిస్తుంది తను బాధపడుతుంటే. ఇక అట్లా మేము ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటుంటాం. సరేనమ్మా, మరి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే దేవునికి మీరేమి ఇస్తున్నారు అని, మీరేం చెప్తారు? హెల్పింగ్ నేచర్ అనేది మనకి ఉండాలి, మనకున్న దాంట్లోనే హెల్పింగ్. నేను టీచింగ్ చేస్తున్నాను స్కూల్లో, మా బాబులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, కొంచెం 4 పీపుల్ కూడా ఉంటారు. కొంచెం ఫీజు కాడ కానీ వాళ్ళ బుక్స్ కాడ కానీ మాత్రం నాకు చాతనైనంతలో, ఎక్కువ కాదు, అట్లా నేను ఇయర్ కొంచెం ఆ పిల్లల్ని చూసుకుంటూ వస్తానన్నమాట, నా చేతిలో నాకున్న దాంట్లో. అంటే దేవుడికి మనం ఏమి ఇస్తున్నాము అని అంటే, ఇట్లా దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం అంటే ప్రతిరోజు మనం దేవుడికి. ఓకే, వీరితో కూడా మాట్లాడిన తర్వాత నేను ఒక కంక్లూజన్ చెప్తా. సార్ చెప్పండి, మీకు ఇంత సమృద్ధిని ఇచ్చాడు దేవుడు, ఏమండి, అంతేనా? పోరాడే తత్వం ఇచ్చారు, మనసులో ఏముంటే అది చేయాలి అనేటువంటి ఒక దృఢమైన ఆలోచనని, స్థిరమైన భక్తిని ఇచ్చాడు, దీవించాడు. మీరు దేవునికి ఏమిస్తారు?
మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి, ఆమెకి 2 కూతుర్లు. భర్త తాగుపోతూ, వాడు తాగి ఇష్టం వచ్చినట్టు కొట్టి అంత బాధ పెడుతుంటే అది ఇళ్ళలో పని చేసుకొని ఏదో పిల్లల్ని ఇద్దరిని పోషించుకుంటాను. నన్ను ఒక్కటే అడిగింది, మా ఇంట్లో కూడా పనికొచ్చింది, నా 2 పిల్లలకి సాయం చేయమ్మా, నీ మేలు మరవనమ్మా, ఇక నేను నిన్నే అడుగుతున్నా అని చెప్పి ప్రాధేయపడి అడిగింది బాధపడుతూ. 2 పిల్లల్ని తీసుకెళ్ళి ఎంజిఆర్లో జాయిన్ చేయించా. వాళ్ళకి బుక్స్ కానీ బట్టలు కానీ ఏదన్నా ఉన్నా కానీ సరేలే నేను హెల్ప్ చేస్తాలే అని చెప్పి ఆ పిల్లల్ని నేను వెంట పెట్టుకొని పోయి అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడి అక్కడ జాయిన్ చేశాను. ఆ పిల్లల్ని ఒక అమ్మాయి 4th, ఒక అమ్మాయి 5th. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. మరి ఇంకొక అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్. ఓకే అండి, చక్కని మాట. అంటే సహాయం చేసే గుణం కావాలి. తర్వాత ఎవ్రీ బర్త్డేకి పిల్లలు మా 2 అబ్బాయిలు కదా, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లి, అక్కడ సిస్టర్సే దాన్ని చూసేది. ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ భోజనాలు ఎవ్రీ బర్త్డేకి నేను వెళ్ళి భోజనాలకి వాళ్ళకి ఇది చేసి వస్తాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మమ్మల్ని దీవించాలి, మా కుటుంబాన్ని మా పిల్లలిద్దరిని దీవించాలి, వాళ్ళ కడుపు నిండా అన్నం తినాలి, ఈరోజు చల్లగా ఎవరో మాకు అన్నం పెట్టారని వాళ్ళు మమ్మల్ని తలుచుకోవాలి. మంచి అలవాటు అండి. దేవుడికి నేను చేసేది ఏంటంటే సార్ ఏమి లేదు, ఇప్పుడు మనం మానవ మాత్రం ఎన్నో తప్పులు చేస్తుంటాం, పాపంలో పడుతూ ఉంటాం. మనము ఆ పాపంలో పడకుండా ఆ దేవుని వాక్యానుసారం జీవించాలని చెప్పి నేను దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. మళ్ళా అదే మనకి దేవుడికి చేసే సాయం, సంతోషం. మనం పాపం చేయకుండా, మనం పాపంలో తప్పులు చేయకుండా ఆయన వాక్యానుసారము ఆయన 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవునికి చాలా సంతోషం అనిపిస్తుంది. అంతే కదా? అవును. 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ పరల సొమ్ముకు ఆశింపక ఉందుగాక. ఆ ఒక్క ఆజ్ఞ వలన ప్రపంచం అంతా మారిపోవచ్చు, కానీ ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. మనం ఆశించేదే పరుల సొమ్ము. అంటే మన శక్తి ఉంది, దేవుడు హ్యాండిక్యాప్డ్గా సృష్టించలేదు. ప్రతి ఒక్కరు ఇదే భావన చేసుకోవాలి. 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కళ్ళు, మొత్తం అవయవాలన్నీ మనకి ఇచ్చినప్పుడు కష్టపడి పని చేసుకోకుండా కొంతమంది పసిపిల్లని ఎర్ర టెండకు పెట్టుకొని అడుక్కోవటానికి తిరుగుతూ ఉంటారు. నాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ పిల్లని తిప్పాల్సిన అవసరం లేదు, నువ్వు పని చేయి, పిల్లని సాకు, కుటుంబాన్ని సాకు, కానీ అడుక్కుంటున్నవే ఎంత బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. సరేనండి, మంచి మాట చెప్పారు. ఎందుకంటే మనం చేసే పనులతో తను కూడా చెప్పాడు, మన దేహంతో ప్రభుని గణపరచాలి, మహిమపరచాలి అని. మనం దేవునికి ఏమిస్తున్నాము అని అంటే, దేవునికి ఏమించాలి? భార్యాభర్తలుగా ఒక మంచి వైవాహిక జీవితాన్ని జీవించి దేవునికి ఇవ్వండి. ఒక మంచి తల్లిదండ్రులుగా పిల్లలకు మంచి భవిష్యత్తు చూపించి దేవునికి అప్పగించండి, దేవుని మహిమను స్తుతించాలి. ఇలా ప్రతిదీ కూడా మీరు అన్న మాటే నేను చెప్తున్నా. మన శరీరం అంతా కూడా, అంటే మన మాటలోను చేత మనోవాక్కాయములు, మా మనస్సు, వాక్, శరీరం, ఇవన్నీ కూడా దేవుని మాటను ఘనపరిచి ఆయన చెప్పిన కట్టడలను అనుసరిస్తూ జీవిస్తే తప్పకుండా మనం దేవునికి ఇచ్చినట్టే కదండి. చూస్తున్నాం కదా. మరి ఇక్కడ చెప్పినటువంటి, ఇక్కడ కూర్చున్న ఈ దంపతులు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. సంసారాన్ని పాడు చేసుకోవడం చాలా తేలిక, కానీ నిలబెట్టుకోవడం ఎంతో కష్టం. ఎన్నో కలతలు, కన్నీళ్ళు తప్పకుండా వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? భార్యాభర్తలు కూడా ఏకమనస్కులై ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అంత మాత్రమే కాదండి, అది ఎలా సాధ్యం? దేవుని యందు భయభక్తులు ఉండాలి. దానికి కేవలం ప్రార్థన ఆధారంగా ఉండాలి. ప్రార్థన లేని కుటుంబం, బైబిల్ పఠనం లేని కుటుంబం అంతగా రాణించేది. ఎందుకంటే దేవుడు, మనం అందరం ప్రార్థనలు చేస్తుంటాం. ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడే. దేవుడా, నువ్వు నాకు ఇది, నేను నీకు అది ఇస్తా. ఇట్లా మనం బేరసరాలు చేస్తాం తప్ప, ఇది మన దైనందిన కార్యక్రమంలో మనం దేవుని నిత్యం స్తుతించాలి, ఆయనను ముందు పెట్టుకొని లేవాలి,
ఆయన ద్వారా నడవాలి, మనం చేసిన సమస్తం ఆయన చేతులకు అప్పగించాలి, మళ్ళీ ఆయన చేతుల్లో హాయిగా నిద్రించాలి, పొద్దున్నే లేవాలి. ఇది మనం ఏర్పాటు చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది అని ఇక్కడ కూర్చున్నటువంటి ఈ దంపతులు చెప్పిన మాటలను బట్టి మనకు తెలుస్తుంది. మరి ఇది మొత్తం మీద ఈ ఫ్యామిలీ షో మీద ఇక్కడ కుటుంబాలు చెప్పినటువంటి చక్కని విషయాల మీద ఫాదర్ గారు ఏమంటారు విందాం. ఫాదర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చక్కగా ఈ యొక్క ఆదర్శ కుటుంబాలు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ప్రభువుకు మొదటి స్థానం ఇస్తూ వాళ్ళు ఎదుగుదలలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరియ మాతను కథోలికులుగా మనము మరియ తల్లిని గౌరవిస్తాం. ఆమె యొక్క విన్నప ప్రార్థన ద్వారా మన ప్రార్థనలు ఆలకించబడతాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా అవమానం జరగవలసినటువంటి స్థలంలో అద్భుతం జరిగింది. కాబట్టి మనము మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన కూడా మన కుటుంబాలకు ఎంతగానో అవసరం. కాబట్టి ప్రతిరోజు కుటుంబంలో జపమాల మనం చెప్పుకోవాలి. ఆ విధంగా మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము క్రీస్తు ప్రభువుకు దగ్గర అవుతాము, మన ప్రార్థనలు కూడా ఆలకించబడతాయి. ఈ 2 కుటుంబాలు మరి విన్న తర్వాత మీరే చూస్తూ ఉన్నారు, ఒక ఆదర్శ కుటుంబాలుగా మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా మనం ఎన్నో విషయాలను నేర్చుకుని ఉన్నాము విని. కాబట్టి మనము కూడా వీరి వల్లే ప్రభు పైన ఆధారపడి ప్రభుకు మొదటి స్థానం ఇచ్చి మరి జపమాలను జపించుకొని మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఉన్నట్లయితే మనం కూడా జీవితంలో మరి ముందుకు వెళ్తాము, కుటుంబాన్ని కూడా చక్కగా నిర్మించుకుంటాము. థ్యాంక్ యూ ఫాదర్. చక్కని మాటలు చెప్పారు కదా ఫాదర్ గారు కూడా. అవును, జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించుకునే వాళ్ళు దేవుని యందు నిజమైన భక్తులు, దేవుని కట్టడలను అనుసరించి నడిచేవాళ్ళు. మరి ఇక్కడ నా ఫ్యామిలీ షో మొత్తంలో కూడా నాకు కనిపించినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, కుటుంబ నిర్మాణం జరగాలి అంటే అది దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి కుటుంబంగా నిర్మించబడతాము, ఒక మంచి కుటుంబంగా సమాజానికి ఆదర్శంగా ఉంటాం. ఇంత మంచి విషయాలను మన మధ్యలో పంచుకోవడానికి, వీరి జీవితానుభవాల ద్వారా సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక చక్కని అవకాశం కల్పించిన తిమ్మరాయన పహాడ్ విచారణ గురుశ్రీ తుమ్మ యాగారెడ్డి గారు. మరి వీరు ఆ విచారణలో ఉన్నటువంటి వారిని మాత్రమే కాకుండా తిమ్మరాయన పహాడ్కు చెంది హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారిని కూడా వారు ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి కూకట్పల్లి విచారణ గురువు సుందర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతకు మించి ఇంకొక మాట ఏంటంటే, ఈ కుటుంబాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది అనిల్ కుమార్ కన్యాధర గారు. వీరు టీచర్. ఆయన ఒక మాట చెప్పారండి చెప్పమని. ఈ సంవత్సరం 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి మా గ్రామం, మా దేవాలయం. కాబట్టి ఈ కుటుంబాలను మీకు పంపిస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము, దయచేసి మా కోసం ప్రార్థించమని చెప్పండి అని. తప్పకుండా అండి, దేవుడు మీ విశ్వాస జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మీ గ్రామం, మీ విచారణ మరి ఎంతమంది గురువులను, ఎంతమంది కన్యాస్త్రీలను, ఎంతమంది ఉద్యోగస్తులను అందించిందో అది మనం చెప్పడానికి వీలు కాదు. మరి ఇంత గొప్ప గ్రామం 100 వసంతాలు జరుపుకున్న సుసందర్భంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి మన ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతో ముగించవలసిందిగా ఫాదర్ గారిని కోరుతున్నాను. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా ఈ యొక్క ఆదర్శ దంపతుల ద్వారా ప్రభువా మీరు మీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు, వందనాలు సమర్పిస్తున్నాం ప్రభువా. మరి ఈ యొక్క ఆదర్శ కుటుంబాల ద్వారా ఇతర కుటుంబాలు ఎన్నో ప్రభువా బలపడి నేర్చుకొని మీ చెంతకు వచ్చేలాగున మరి ఆ కుటుంబాలు కూడా తిరు కుటుంబంగా కట్టబడి మార్చబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు సమర్పించుకుంటున్నాము ప్రభువా. మమ్మల్ని మీ యొక్క మహిమార్థమై ఉపయోగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్.
అలాగే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి తిమ్మరాయన్ పహాడ్ విచారణ గురువు గురుశ్రీ తుమ్మ యాగారెడ్డి గారికి చెప్పి ఈ కుటుంబాలను ఏర్పాటు చేసిన దివ్యవాణి టీవీ వరంగల్ జోనల్ కోఆర్డినేటర్ గురుశ్రీ అనుకిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసాం కదా, మీకు ఈ షోలో పాల్గొని మీ కుటుంబ జీవితానుభవాలను, మీరు ఎదుర్కొన్న కష్టాలను జయించినటువంటి విధానాన్ని, ప్రార్థన మీకు ఏ విధంగా సహకరించింది, ఇవన్నీ కూడా పంచుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ వేదిక మీకోసమే. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటే అందరూ ఆహ్వానితులే. ఆసక్తి గలవారు సంప్రదించండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి. వచ్చే వారం మరిన్ని కుటుంబాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నేను రత్నతేజ యాదాల. నమస్తే.